ఈ అందమైన రాజ్యం పేరు హస్తినాపురం. ఇక్కడ ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేవారు. ఈ రాజ్యానికి రాజు ఎవరవుతారన్న విషయం కోసం ఒక పెద్ద యుద్ధమే జరిగింది. గాలి కూడా పట్టుకెళ్ళలేనన్ని చావులు, భూమి కూడా దాచుకోలేనన్ని శవాలు, సముద్రం కూడా జీర్ణించుకోలేని వంటి బాధలు. ఆ యుగం పేరే ద్వాపర యుగం. హస్తినాపుర రాజ్యం కోసం ఎన్నో రాజకీయాలు, రాజు ఎవరవుతారన్న బాధలు, చిన్నగా మొదలైన గొడవలు ఒక పెద్ద యుద్ధానికి దారితీసి లక్షల కోట్ల మంది ప్రాణాలు తీసుకుంది. ఆ యుద్ధమే కురుక్షేత్రం. కురుక్షేత్రం ఆఖరికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడికి మరియు అశ్వత్థామకి జరిగిన ఒక సంభాషణ. ఓ అశ్వత్థామ, నీవు చేసిన ఈ దుష్టాసానికి నీకొక శాపం ఇస్తున్నాను. నీవు సప్త చిరంజీవుల్లో ఒకల్లాగా మిగులుతావు. అలాగే నువ్వు రక్తం కక్కుకొని సప్త చిరంజీవుల్లో ఒకల్లాగా బతుకుతూ ఉంటావు. నేను రానున్న రోజుల్లో కలికి అవతారం ఎత్తుతాను. అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది. ఓ కృష్ణ, ఓ జగద్దిత, నీవు ఎలా చెప్తే అలాగే చేస్తాను. నేను సప్త చిరంజీవుల్లో ఒకళ్ళా మిగిలి ఉంటాను. అలాగే నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. సెక్యూరిటీ చెక్లను చేసి గవర్నమెంట్ వాళ్ళు నలుగురిని పంపించారు సార్. వీళ్ళతోనే మనం ఈ ఆపరేషన్ చేయాలి. ఎలాగైనా సరే మనం ఈ ఆపరేషన్ చేస్తే మనకి చాలా వరకు డబ్బులు వస్తాయని చెప్పి నాకు తెలిసింది సార్. సార్, మనం ఖచ్చితంగా ఈ ఆపరేషన్ పూర్తి చేయాలి సార్. అందుకనే కదా విక్రాంత్, మనం ఈ ఆపరేషన్ కోసమే కదా ఈ అడవుల్లోంచి తిరుగుతున్నాం. సరే, సరిగ్గా నడుపు కారు. సార్, నాకెందుకో ఈ నగరానికి, ఈ ఆపరేషన్కి, ఆ పూరి జగన్నాథ స్వామి ఆలయానికి ఏదో లింకప్ ఉందనిపిస్తుంది సార్. ఎందుకంటే మొన్న ఒకసారి అదేదో పురాణంలో చదివాను సార్. నాకు అసలు ఈ పురాణాలు గిరాణాల మీద అసలు నమ్మకమే లేదురా. సరే, నీ కోసం, ఈ గవర్నమెంట్ కోసమే నేను చేస్తుంది. ఎందుకంటే మనకి డబ్బులన్నీ వస్తాయి కదా, అందుకనే. సరే పద, మన స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుకుందాం. అమ్మయ్య, ఎలాగైతేనే ఆఫీస్కి అయితే వచ్చేసాం. ఈ మిషన్ ఎలా చేయాలో అని ఫస్ట్ ఆలోచించాలి. సార్, నా పేరు విక్రాంత్. నేను చాలాసార్లు ఈ ఆపరేషన్ చేయాలని చెప్పి అసలు ఈ ఊరు గురించి నేను పుస్తకాల్లోని, గ్రంథాల్లోని చదవడమే తప్పితే నిజంగా నేను ఎప్పుడు చూడలేదు సార్. అదంతా బాగానే ఉంది. కురుక్షేత్రం అయ్యేటప్పటికి మొత్తం అంతా అంతమైపోయింది కదా. మనం ఇప్పుడు ఎలా ఎతకాలి దీన్ని? సార్, నాకు తెలిసి దీనికోసం మనం కాశీ వెళ్ళాలి సార్. కాశీలో అదేదో శక్తివంతమైన పువ్వు ఉందంట సార్. దానికోసమే మనం వెళ్ళాలి సార్ కాశీ. సార్, కాశీ కన్నా ముందు మనం పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళాలి సార్. ఎందుకంటే అక్కడే మనకి తెలుస్తుంది ఏం జరుగుతోందో అని. ఈరోజు రథచక్రాలు కదులుతాయి సార్, అంటే రథయాత్ర సార్. చక్రాయుధం తిరిగింది, కాళింగం బద్దలైన తలతల శబ్దం. ఆగదు ఎవరు, వస్తున్నాడు జగన్నాథుడు. పురిలో గర్జిస్తున్నాడు శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపం. చక్రధ్వజం ఊగే, ఆకాశం తిరిగే, పాదతోని రాసిన మార్గమే జ్ఞానం. వాడే గీతా తాత్పర్యం, వాడే సంహార రూపం. పురి జగన్నాథుడు భక్త హృదయ గర్జన. విశ్వరూపం కాదు, అది కాలతత్వం. శృంగారంలో శ్రీకృష్ణ, సంహారంలో విశ్వనాయకుడు. జగమెరిగే దేవుడు, శత్రువులకు సమస్యం. ఓ జగన్నాథ, నీవే క్షమా, నీవే శిక్ష. రథం నడిచే వేగమే త్రిలోక బలం. రుక్మిణి నయనంలో ప్రేమ, కౌరవుల గుండెలో భయం. గోవర్ధనగిరి చేతిలో తిప్పిన వాడు, పురి వీధుల్లో రుద్ర రూపం చూప
రక్షించే శాంత స్వరూపుడు. శబ్దం వినగానే నరవేగం ఆగదు, ఆ నామమే శత్రువులకు శిరశ్ఛేదం. శంఖం చప్పుడు సంహారం సంకేతం, చక్రం తిరిగితే అంతం మొదలవుతుంది. కాళింగం నడిపిన స్నేహితుడు, దుర్యోధన బలిని చేసిన నీతి పురుషుడు. పరమ భక్తుడికి పాలితుడవు, అధర్మానికి కాలయముడవు. అన్నమయ బాటలో నడిచేవాడు, శ్రీకృష్ణగా ప్రేమించేవాడు. పురిలో స్వామి పరమ పరూపం, అవతారమై వచ్చిన సంహార శక్తి. తిరిగే చక్రం శివతుల్యమైన తీర్పు, నవగ్రహాల నేతను కదిలించే దివ్య స్వరూపం. ఓ స్వామి జగన్నాథ, నీ నీడలోని మోక్షం, నీ రథం వెనుకనే బ్రహ్మానందం. రచన నీ నామం, శరణం నీ పాదం. అస్త్రాల కన్నా నీ చూపే తీవ్రం, పురికి పరాకాష్ట నిన్ను చూసే దినమే పరవశం. జగన్నాథ నీవే నా అంతిమ లక్ష్యం. జై శ్రీ బోలో జగన్నాథ్ కి. అవునా? మీరు చెప్పేదాని ప్రకారం మనం ఇప్పుడు వెళ్ళాలంటారా? అయితే మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సార్ మనల్ని సార్ రమ్మంటున్నారు సార్. సార్ విష్ణుమూర్తి గురించి ఏదో చెప్తారంట. విష్ణుమూర్తి ఈ సమస్త యుగాన్ని నడిపించడానికి అవతారాలు ఇస్తాడు. దానిలో మొదటిది మత్స్యమ, కూరమ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కలికి అవతారాలు. మీ అందరికీ మన విష్ణుమూర్తి ఒక శ్లోకం చెప్తాను, వినండి. అదే కాకుండా మనం చేసే ఈ ఆపరేషన్ యూజ్ అవుతుంది. కానీ నాకు ఈ పురాణాల మీద నమ్మకం లేదు. మీరేదో చెప్పారు కాబట్టి చేస్తున్నాను. సరే, ఇంకా ఆ మంత్రం చదువుదామా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సార్ ఈ దెబ్బకి టైం మిషన్ పనిచేస్తుంది సార్. జయ విభవ